నమస్కారం. ఈటీవీ 2 సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, నవరాత్రి ఉత్సవాల్లో ఈరోజు దేవిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా పూజిస్తారండి. పంచాక్షరి మహామంత్ర అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరి దేవిని భక్తులు ఆరాధిస్తారు. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తుల్ని అనుగ్రహిస్తుంది. దారిద్ర్యాన్ని, సకల బాధలను తొలగించే దేవతగా, అష్టైశ్వర్యాల్ని సిద్ధింపచేసే మాతగా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని సేవిస్తారు. త్రిపురాత్రయంలో రెండవ శక్తి ఈ దేవి. త్రిమూర్తుల కంటే ముందు నుండి ఉన్న శక్తి కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబడుతుంది. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ నవరాత్రుల్లో ఈరోజు లలిత అమ్మవారిని పూజించుకుంటామండి. మరి ఆ లలిత అమ్మవారి విశిష్టత గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సునీత రామ్మోహన్ గారు. మరి ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? అంతా బాగుంది. ఈరోజు స్పెషల్గా లలితాదేవిని పూజించుకుంటున్నాం. ఆ అమ్మవారి యొక్క అసలు విశిష్టత ఏంటి, మాకేమన్నా చెప్పగలరా? ఈ నవరాత్రి వేళల్లో ఆ అఖిలాండేశ్వరి అయినటువంటి ఆ జగన్మాతని అనేక నామాలతో మనం పూజించుకుంటాము. నవరాత్రి వేళల్లో, నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా ఆ తల్లిని ఆరాధించుకుంటాం. మరి ముఖ్యంగా ఈరోజు లలిత అమ్మవారి రూపంలో ఆ తల్లిని పూజిస్తాం. ఇక లలిత అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అంటే ఆ తల్లి పేరులోనే ఉంది. లలిత, ఈ 3 అక్షరాలు కనుక మనం ఒక్కసారి తిరిగి చూస్తే తల్లి అంటే మాతృభావనకి మారు పేరు. అసలు జగన్మాతే మనందరికీ కూడా ప్రాణకర్త అయినటువంటి ఆ తల్లిని ఇక్కడ ముఖ్యంగా తల్లి రూపంలో పోల్చుకునేటువంటి తల్లి ఈ లలిత అమ్మవారు. లలిత అనేటువంటి ఈ 3 అక్షరాలు కూడా సృష్టి, స్థితి, లయాలకు మూలంగా మనం చేసుకోవచ్చు. ఆ తల్లి లావణ్యానికి మరో పేరు. లావణ్యము అంటే నిజంగా మనకి లవణం లాంటిది. అంటే అంగం, ప్రతి అంగంలో కూడా ఆ తల్లి యొక్క గుణం కనబడుతుంది. ప్రతి చోట కూడా మాతృభావన కనబడుతుంది అన్నమాట. యాక్చువల్గా ఈ నవరాత్రుల్లో అంటే ఈ లలిత అమ్మవారిని ఎలా పూజించుకోవాలి? లలిత అనగానే మనం పూజ చేసేటప్పుడు ఏ తల్లి అయినా సరే నవరాత్రులలో తల్లిని మనం 9 రకాలుగా 9 రూపాలుగా పూజించుకుంటూ ఉన్నాం. పూజించుకున్నప్పుడు లలిత అనగానే లావణ్యతకు మారుపేరైనటువంటి ఆ తల్లిని మనం పూజ చేస్తూ ఉంటే ఆ తల్లి పాదాల దగ్గర మనకు శ్రీచక్రం కనిపిస్తూ ఉంటుంది. ధూపదీప నైవేద్యాలు అన్నది మనం అది సహజంగా చేసేటువంటిదే. ముఖ్యంగా నవరాత్రులలో ముఖ్యమైన విశేషం ఏంటంటే ప్రతి అమ్మవారిని కూడా మనం సాయం సంధ్య వేళలోనే, అంటే నవరాత్రులు అని పేరు వచ్చిందే రాత్రి వేళల్లోనే ఆ తల్లిని, ఎందుకంటే దుష్ట శిక్షణ కోసం ఆ అమ్మవారు, అంటే చీకటిని తొలగించడం కోసం, వెలుతురుని మన మదిలో కలిగించడం కోసం చేసినటువంటి అమ్మవారు చేసినటువంటి ఒక యుద్ధం. ఆ యుద్ధం వల్లనే చివరి రోజు మనం విజయదశమి చేసుకుంటున్నాం. ఆ చీకటిని తొలగించినటువంటి అమ్మవారిని ఆ రాత్రిపూట మనం పూజించడం అనేది ఉంది. ఇలా రాత్రిపూట పూజ చేస్తూ మనం లలిత పారాయణలు, అంటే ఏ అమ్మవారిని పూజించినా, ఏ భగవంతుడిని పూజించినా మనకున్నటువంటి భక్తి విధానాల్లో, నవవిధి భక్తుల్లో ఏదో ఒక మార్గాన్ని మనం అనుసరిస్తూ ఉంటాం. ఇలాగే మన ఆ కీర్తనం, సేవనం, ఇలాగా లలితా అమ్మవారిని పూజ చేసేటప్పటికి ముఖ్యంగా మనం లలితా పారాయణం చేస్తూ ఆ అమ్మవారిని కీర్తిస్తాం, స్తుతిస్తాం. మరి అలానే మనం ఈ లలిత అమ్మవారికి పూజ చేసుకుంటున్నప్పుడు ఎలాంటి నైవేద్యం పెట్టాలంటారు? మనం పూజ చేసిన తర్వాత షోడశోపచారాలు అన్నీ చేస్తాము. ఆ తర్వాత తప్పనిసరిగా నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంలో కూడా మనం అమ్మవారి నామాలు చదివేటప్పుడే మనం చెప్తాము గూడాన్న ప్రియే అంటాం. అంటే గూడ అన్నము అంటే బెల్లంతో తయారు చేసినటువంటి పరమాన్నం. ఆ తల్లి పరమాన్నాన్ని చాలా ప్రీతిగా భుజిస్తుంది. అట్లాగే దధ్యాన్నము అంటే పెరుగన్నం. ఆ తల్లికి పెరుగుతో చేసినటువంటి అన్నం. ఈ రెంటితో పాటు మనం అమ్మవారికి నైవేద్యం అనగానే మనం పెట్టేటువంటివి పూర్ణాలు అంటాం. ఇలా తల్లిని మనం నైవేద్యం పెడితే ఆ తల్లి నైవేద్యం స్వీకరించడం వల్ల మనకు
భక్తిలో మనం పెడితే మనకు తల్లి ప్రసాదించే ముక్తి కోసం మనం ఆరాధించి నైవేద్యంగా పెట్టేటువంటి ఈ భోజనాలు అన్ని రకాలైనటువంటి వస్తువుల్ని అన్ని నవవిధులు నవరాత్రులలో చాలా వరకు చాలామంది కూడా 9 రకాలైనటువంటి పంచభక్ష పర్వాణాలను పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రీతి అయినవి తప్పనిసరిగా పెట్టవలసినవి మాత్రం ఈ ఇవి. వస్తువులు. ఓకే, మనం ఎప్పుడు లలితా నామాల్ని స్మరించుకుంటూ ఉంటాం కదా మ్యామ్. యాక్చువల్గా లలితా నామాల యొక్క సందేశం ఏంటి ముఖ్యంగా? లలిత అమ్మవారు అనగానే లలిత చదువుతాము, లలిత అంటారు. ఎక్కడైనా సరే లలిత సహస్రనామాలు చేసేటువంటి బృందాలు కూడా చాలా ఉన్నాయి. అవునండి. ఈ లలిత అన్నది మొదటిసారిగా ఎక్కడ చదివారు, ఎప్పుడు చదివారు అంటే ఈ అమ్మవారే రాక్షస సంహారం చేసినప్పుడు నవరాత్రులలో మనం చూడగానే దుష్ట శిష్ట రక్షణ కోసం అమ్మవారి అందరినీ కూడా రాక్షసులను సంహరించినటువంటి తల్లులు. కాబట్టి ఈ తల్లి ఎప్పుడైతే రాక్షస సంహారం చేసిందో అప్పుడు దేవతలు స్తుతించినటువంటి స్తుతే లలిత. ఈ లలితా పారాయణం అన్నటువంటిది మొట్టమొదటిసారిగా బ్రహ్మాండ పురాణంలో మనకు కనిపిస్తుంది. బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవుడు అగస్త్యుడికి జరిగినటువంటి సంవాదంలో ఈ లలిత కనబడుతుంది. ఈ లలితలో ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆమె గుణాలను ఒక్కొక్క నామంతో ఆ తల్లి యొక్క గుణాలని వర్ణించడమే ఈ లలిత నామాలు. మేడం, మరి ఇప్పుడే మీరు చెప్పారు లలితాదేవి రాక్షస సంహరణ చేస్తున్నప్పుడు ఈ లలితా నామాలు అనేవి అసలు పుట్టాయి అని. మనం నవరాత్రుల్లో కూడా రాక్షస సంహరణ చేసిన అమ్మవారిని మనం పూజించుకుంటాం. అలానే ఇక్కడ ఒక అర్థం కాని విషయం ఏంటంటే లలితాదేవి అంటే చాలా లలితంగా ఉండే మనసు, అంటే ఆ ఆ మనసు గల వ్యక్తి ఆ అమ్మవారి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. మళ్ళీ ఇటు వచ్చేటప్పటికి రాక్షస సంహరణ చేశారు. అసలు ఏంటిది? నిజంగా తల్లి ఏంటంటే అమ్మగా లాలించగలుగుతుంది, అట్లాగే దుష్టుల్లో పరాశక్తిగా దుష్ట సంహారం చేయగలిగేటువంటి తత్వం మన మాతృశక్తికి ఉంది. ఇక్కడ లలిత బండాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించింది. ఈ బండాసురుడి వృత్తాంతం వింటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మన్మధుడిని ఎప్పుడైతే శివుడు తన త్రినేత్రంతో భస్మం చేసినప్పుడు ఆ భస్మం ఏదైతే ఉందో ఆ భస్మాన్ని ఒక గంధర్వుడు ఒక రూపం కల్పించాడు. అది చూసినటువంటి బ్రహ్మ హాస్యంగా అనమాట, ఇంక చేసావులే అన్నట్టు బండ అంటాడు. సో ఆ రూపంగా పుట్టినటువంటి వాడు బండాసురుడు. ఈ బండాసురుడు దేవతల మీద కోపంతో దేవతలను నానా రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడం వల్ల ఈ తల్లి ఎప్పుడైతే ఆ కామేశ్వరుడి దగ్గర కూర్చుని ఉన్నప్పుడు దేవతలందరూ కూడా వచ్చి అమ్మ ఈ రాక్షసుడి కష్టాలు మేము అనుభవించలేకపోతున్నాము అని దేవతలందరూ వచ్చి ఆ తల్లిని ప్రార్థించినప్పుడు తల్లి ఆ బండాసురుడు అనేటువంటి రాక్షసుని, ఎందుకంటే తల్లి ఎప్పుడు కూడా బిడ్డలని ప్రేమగా ప్రేమించగలిగి లాలించగలగాలంటే బిడ్డలకు ఉన్నటువంటి కష్టాలు తొలగించాలి. కాబట్టి లలిత ఎంత లావణ్యంగా ఉన్నా తన బిడ్డలకు ఉన్నటువంటి కష్టాలను తొలగించగలిగేటువంటి మాతృమూర్తి ఆ తల్లి. అలానే మేడం, మన లలితా నామాలు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా స్మరించుకోవచ్చు అంటారా, లేకపోతే దీనికి కూడా ఏమన్నా ఉన్నాయంటారా? మా లలిత పారాయణము అన్నది మనం పారాయణ పూర్వకంగా చేస్తే అందరూ కూడా సమూహంగా అమ్మవారిని కీర్తించడంలో అది భక్తి విధానంలో ఒక పద్ధతి. కానీ ఉపాసనా మార్గంలోకి వెళితే లలితోపాసకులు, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ బీజాక్షరాలు ఉన్నాయి, మంత్రాక్షరాలు ఉన్నాయి. ఆ మంత్రాక్షరాలని ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అప్పుడు మనం ఉచ్చరించడం అన్నది చాలా చేయకూడని పని. అందుకని దానికంటూ ఒక నియమమైనటువంటి పద్ధతిలో ఒక శుభ్రత కలిగినటువంటి దేవతామూర్తి ఉన్నటువంటి నిర్మాల్యమైనటువంటి ప్రదేశంలో మాత్రమే ఆ లలితా స్తోత్రం, అంటే నేనేదో ప్రయాణం చేస్తున్నాను కదా కాసేపు చేసుకుంటాను అలా అనడం అన్నది అది సరైన పద్ధతి కాదు. అమ్మవారిని మనం ఎందుకంటే ఆ మంత్రాక్షరాలకు ఇచ్చేటువంటి విలువ, అది బీజాక్షరాలకు ఉన్నటువంటి విలువను బట్టి మనం ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ ఈ లలితను చదవడం అన్నది సరి అయిన పద్ధతి కాదు. అలానే సునీత గారు నిజంగా మాకు లలిత అమ్మవారి గురించి ఎంతో చక్కగా వివరించారు. ఆవిడ విశిష్టత గురించి, పూజ ఎలా చేసుకోవాలి, నైవేద్యం ఏం పెట్టాలి, అసలు ఇవన్నీ కూడా ఎంతో చక్కగా మాకు వివరించారు. ధన్యవాదాలు.